హలో ఎవరు వెక్టర్స్ వీడియో నెంబర్ 7 పార్ట్ 2. ఈ వీడియోలో పారాగ్రామ్లో ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ కేసెస్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లానెట్ ఆఫ్ ఫిజిక్స్. నేను సురేష్. ప్రీవియస్ వీడియోలో రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ తీటా ఉన్నప్పుడు వాటిని ఉపయోగించి పారాగ్రామ్ ఉపయోగించి వాటి యొక్క రిజల్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ తీటా వాల్యూ అనేది ఒక 3 డిఫరెంట్ కేసెస్ తీసుకున్నాం. తీటా 0 డిగ్రీస్ ఉన్నప్పుడు, అట్లానే 90 ఉన్నప్పుడు, అలానే 180 డిగ్రీస్ ఉన్నప్పుడు వాటి మధ్య రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ డైరెక్షన్ అనేది ఎట్లా కనుక్కుంటాం అనే దాని గురించి చూద్దాం. సో 3 కేసెస్ చూద్దాం. తీటా అనేది 0 డిగ్రీస్ ఉన్నప్పుడు, అట్లానే తీటా అనేది 180 డిగ్రీస్ ఉన్నప్పుడు, అట్లానే తీటా అనేది 90 డిగ్రీస్ ఉన్నప్పుడు రిజల్టెంట్ అట్లానే డైరెక్షన్ అనే దాని గురించి చూద్దాం. సో రిజల్టెంట్ ఫార్ములా మనం ఎట్లా రాస్తాం? ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటాగా రాస్తున్నాం. లేదా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటాగా మనం యూజ్ చేయొచ్చు. సో చూడండి, ఇప్పుడు రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత తీసుకున్నాం మనం? తీటా 0 డిగ్రీస్ తీసుకున్నాం. అప్పుడు రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. థీటా తీసుకున్నాం మనం 0, కాస్ 0 వాల్యూ ఎంత? 1. సో దీన్ని మళ్ళీ మనం రాసినట్లయితే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇది మనం చూసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ స్క్వేర్ మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంట? ఏ ప్లస్ బి అవుతుంది. ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే థీటా అనేది 0 డిగ్రీస్ ఉంది అని అంటే రెండు కూడా ప్యారలల్ వెక్టర్స్. రెండు ప్యారలల్ వెక్టర్స్ మనం ఎడిషన్ చేసినప్పుడు రిజల్ట్ అనేది కూడా సేమ్ అదే డైరెక్షన్లో వస్తుంది. అట్టనే ఆ రిజల్ట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది రెండు వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ని ఎడిషన్ చేస్తే వచ్చేస్తుంది. సో డైరెక్షన్ చూద్దాం మనం. tan ఆల్ఫా ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి? b sin theta by a plus b cos theta. b sin theta by a plus b cos theta. సో b sin theta తీసుకున్నాను 0, sin 0 వాల్యూ ఎంత? 0 by a plus b cos theta. cos theta వాల్యూ ఎంత? 0, cos 0 వాల్యూ ఎంత? 1. అంటే b into 0, 0 by a plus b ఉంటుంది. a plus b. సో 0 by anything అంటే 0నే. సో 0 by anything అంటే 0. సో డైరెక్షన్ అనేది ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చి థీటా అనేది ఎంత? 180 డిగ్రీస్. సో రిజల్ట్ చూడండి, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 180. కాస్ 180 అంటే -1. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 2ab. సో రిజల్ట్ అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎలా ఉంది మనకి? ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో ఇది మనం క్యాన్సిల్ చేసినట్టే రిజల్ట్ అంటే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? ఏ మైనస్ బి అనేది అవుతుంది. అలానే రిజల్టెంట్ అనేది ఒక వెక్టర్ తోటి ఏ ఫస్ట్ వెక్టర్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది అనే దాన్ని చూద్దాం మనం. సో దాని ఫార్ములా ఏంటి మనకి? tan ఆల్ఫా ఈక్వల్ టు b sin theta by a plus b cos theta. సో b sin theta, theta ఎంత? 180 డిగ్రీస్. sin 180 డిగ్రీస్ అంటే ఎంత? 0ని by a plus b cos theta. cos 180 అంటే -1. b into 0 ఎంత? 0 by a plus into minus b. సో 0 by a minus b అనే వాల్యూ ఎంత? 0. అంటే రిజల్టెంట్ వెక్టర్ కూడా సేమ్ అదే డైరెక్షన్ లో ఉంటుంది. సో చూడండి, ఇక్కడ థీటా 90 డిగ్రీస్. థీటా 90 డిగ్రీస్ అప్పుడు రిజల్టెంట్ చూడండి, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. థీటా వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. సో థీటా ప్లస్ మనం 90 డిగ్రీస్ తీసుకున్నట్లయితే కాస్ 90 వాల్యూ ఎంత? 0. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab into 0 ఏమవుతుంది? 0ని. అప్పుడు రిజల్టెంట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్
బి స్క్వేర్ సమానం. సో ఇక్కడ మనకి రిజల్టెంట్ అనేది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి ఈక్వల్ కావాలి. తర్వాత రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు డైరెక్షన్ చూద్దాం. tan alpha ఈక్వల్ టు b sin theta by a plus b cos theta. సో b sin theta వాల్యూ ఎంత 90, sin 90 వాల్యూ ఎంత 1 by a plus b cos theta వాల్యూ ఎంత 90, cos 90 వాల్యూ ఎంత 0. అంటే b మిగిలింది ఇక్కడ, కింద మిగిలింది a. సో tan alpha ఈక్వల్ టు వచ్చింది మనకి b by a. సో ఈ విధంగా మనం ఒక 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ అనేది θ తీసుకున్నప్పుడు 0 డిగ్రీస్ తీసుకున్నప్పుడు, తర్వాత 180 డిగ్రీ తీసుకున్నప్పుడు, తర్వాత 90 డిగ్రీస్ తీసుకున్నప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ అనేవి ఎట్లా వచ్చినాయి. 0 డిగ్రీస్ ఉన్నప్పుడు a ప్లస్ b, అదే 180 డిగ్రీస్ ఉన్నప్పుడు ఏమైంది a మైనస్ b. అంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. a మరియు b వెక్టర్స్ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, ఆపోజిట్ లో ఉన్నాయి, లేదా రెండింటిని సపరేషన్ చేస్తాం. θ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది r స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో కేసు చూడండి. ఇక్కడ రెండు వెక్టార్స్ ఉన్నాయి. ఏ అనే వెక్టార్ అవుతుంది, అట్లనే బి అనేటువంటి వెక్టర్ ఇంకోటి ఉంది. ఏ అనే వెక్టర్ ఉంది, బి అనే వెక్టర్ ఉంది. రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనేది తీటా. సో రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉంది. అప్పుడు రిజల్టెంట్ అనేది స్మాల్ వెక్టార్ కి పర్పెండిక్యులర్ గా వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి రెండింటిలో కూడా ఏ అనేది స్మాల్ వెక్టార్ అనుకుంటాము. అప్పుడు రిజల్టెంట్ అనేది ఎట్లా వస్తుంది, స్మాల్ వెక్టార్ కి పర్పెండిక్యులర్ గా, అంటే ఏ కి పర్పెండిక్యులర్ గా వస్తుంది రిజల్టెంట్. సో ఇది రిజల్టెంట్. సో రిజల్టెంట్ కి ఏ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. రిజల్టెంట్ కి ఏ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ 90 డిగ్రీస్. మరి రిజల్టెంట్ కి బి కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత ఆల్ఫా. సో ఇక్కడ దీన్ని బట్టి మనం రాయొచ్చు θ ఈక్వల్ టు 90 ప్లస్ ఆల్ఫా. θ ఈక్వల్ టు 90 ప్లస్ ఇది పై అని చెప్పేసి అన్నాము, ఇది పై అని చెప్పేసి అనుకున్నాం. θ ఈక్వల్ టు 90 ప్లస్ పై. సో ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ θ వాల్యూ ఎట్లా కనుక్కుంటాం మనం. తర్వాత బికి ఆర్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఫై అనేది ఎట్లా కనుక్కుంటాం, అట్లనే రిజల్టెంట్ ఎలా కనుక్కుంటాం అనేది దాని గురించి చూద్దాం. అలాగే మనకి డైరెక్షన్ ఫార్ములా మనకు తెలుసు. tan alpha ఈక్వల్ టు b sin theta by a plus b cos theta. సో ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటి, ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటి, రిజల్టెంట్ కి స్మాల్ వెక్టర్ మధ్యన యాంగిల్. రిజల్టెంట్ కి స్మాల్ వెక్టర్ మధ్యన యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్. సో tan 90 ఈక్వల్ టు b sin theta by a plus b cos theta. దీన్ని మళ్ళీ రాద్దాం మనం. tan 90 వాల్యూ ఎంత, tan 90 వాల్యూ అన్డిఫైన్డ్. అంటే b sin theta by a plus b cos theta వాల్యూ కూడా అన్డిఫైన్డ్. b sin theta by a plus b cos theta వాల్యూ కూడా అన్డిఫైన్డ్. సో b sin theta by a plus b cos theta వాల్యూ కూడా అన్డిఫైన్డ్. ఒక వాల్యూ అన్డిఫైన్డ్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఎనీథింగ్ బై 0 ఉన్నప్పుడు మాత్రమే అన్డిఫైన్ అవుతుంది. అంటే ఎనీథింగ్ బై 0 ఉన్నప్పుడు మాత్రమే అన్డిఫైన్ అవుతుంది. అంటే a plus b cos theta వాల్యూ ఏమవుతుంది, 0 కి ఈక్వల్ అవ్వాలి. సో a plus b cos theta వాల్యూ దేనికి ఈక్వల్, 0 కి ఈక్వల్ అవ్వాలి. దాని నుంచి b cos theta ఈక్వల్ ఎట్లా రాయొచ్చు మనం, మైనస్ a, లేదా cos theta ఈక్వల్ ఎట్లా రాయొచ్చు మనం, మైనస్ a బై b. సో ఈ రిలేషన్ ఉపయోగించి ఏబి వెక్టర్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లా రిజల్టెంట్ ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, రిజల్టెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో చూడండి, రిజల్టెంట్ ఫార్మేట్ మనకి పారాగ్రాఫ్ ప్రకారం r ఈక్వల్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta. సో ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta వాల్యూ ఉంది. ఇక్కడ cos theta వాల్యూ ప్లస్ ఏం చేస్తాను, మైనస్ ab రాస్తాను నేను. సో రాసినప్పుడు ఏమవుతుంది చూడండి, a స్క్వేర్ యాజ్ ఇట్ ఇస్, b స్క్వేర్ కూడా యాజ్ ఇట్ ఇస్ అని రాసాం మనం. 2ab రాసాం మనం. cos theta రాయాలి. cos theta అంటే ఏదో తెలుసు మనకి, మైనస్ a బై b.
సో దీన్ని మళ్ళీ రాద్దాం మనం. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. బి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి రూట్ ఆఫ్ ఒక ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ 2 ఏ స్క్వేర్, రెండు ఏ స్క్వేర్ నుంచి ఒక ఏ స్క్వేర్ పోతే మైనస్ ఏ స్క్వేర్ ఉంటుంది. అట్లనే ఇక్కడ బి స్క్వేర్ అనేది ఉంటుంది. దేనికి మనం రిజల్టెంట్ ఆర్. సో రిజల్టెంట్ ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఉపయోగించే రిలేషన్ ఏంటి? రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అట్లనే ఇక్కడ ఈ బి వెక్టర్ కి ఆర్ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఫై ఉంటుంది, అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏ వెక్టర్ కి ప్యారలల్ గా నేను ఏం చేస్తానంటే ఒక వెక్టర్ ని ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఒక వెక్టర్ ని డ్రా చేస్తాను. డ్రా చేసినప్పుడు ఏమవుతుంది? దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఏ. దీని మ్యాగ్నిట్యూడ్ కూడా ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి థీటాకి అడ్జసెంట్ లో ఉన్నది రిజల్టెంట్, థీటాకి ఆపోజిట్ లో ఉన్నది ఏ, థీటాకి హైపోటెన్యూస్ లో ఉన్నది అండ్ ట్రయాంగిల్ కి హైపోటెన్యూస్ లో ఉన్నది బి. సో ఇక్కడ మనం సైన్ ఉపయోగించవచ్చు, కాస్ ఉపయోగించవచ్చు, లేదా tan ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఫై చూసినట్లయితే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏంటి? ఏ, హైపోటెన్యూస్ ఏంటి? బి. సో ఏ బై బి అవుతుంది. సైన్ ఫై ఏంటి? ఏ బై బి. అట్లనే కాస్ ఫై చూసినట్లయితే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఆర్ బై బి. అట్లనే ఇంకోటి tan ఫై చూసినట్లయితే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏంటి? ఏ బై ఆర్. ఈ విధంగా మనం ఈ ఆల్ఫా అనే దాన్ని కూడా మనం ఫై అనే దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం మనం. ఇదే కేసు మీద మనం ఒక ప్రాబ్లం చూద్దాం. సో రెండు వెక్టర్స్ ఉన్నాయి, ఏ బి రెండు వెక్టర్స్ ఉన్నాయి. ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ బి వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ని యాడ్ చేసినప్పుడు 16 న్యూటన్స్ వస్తుంది. ఈ రిజల్టెంట్ వాల్యూ ఆర్ ఎంత ఇచ్చారంటే మనకి 8 న్యూటన్స్ ఇచ్చారు. అప్పుడు ఏబి వెక్టర్స్ ని మనం వాటి యొక్క ఇండివిజువల్ మ్యాగ్నిట్యూడ్స్ మనం కనుక్కోవాలి. ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అట్లనే బి వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం ఏం చేస్తానంటే ఈ రిలేషన్ నేను ఉపయోగించుకుంటాను. ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దాన్ని ఇట్లా రాసుకోవచ్చు. నేను ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు. దాని ఉపయోగించి దీని ఎట్లా ఉంది మనకి? బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎట్లా రాస్తున్నాను? బి మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏగా రాయొచ్చు. దేనికి మనం ఆర్ స్క్వేర్ కి రిజల్టెంట్ ఆర్ ఎంత ఇచ్చారు? వాళ్ళు 8 న్యూటన్స్ ఇచ్చారు. ఆర్ వాల్యూ 8, ఆర్ స్క్వేర్ అంటే 8 8 ఆర్ 64 ఈక్వల్ టు ఇదంతా బి మైనస్ ఏ, బి ప్లస్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? వాళ్ళు 16 ఇచ్చారు. సో 16 అనేది దీనికి ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. సో బి మైనస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. బి ప్లస్ ఏ తెలుసు మనకి 16, బి మైనస్ ఏ తెలుసు మనకి 4. రెండు సాల్వ్ చేద్దాం మనం. సేవ్ చేసినట్లయితే బి ప్లస్ ఏ ఈక్వల్ టు 16, బి మైనస్ ఏ ఈక్వల్ టు 4. రెండు క్యాన్సిల్ చేస్తే ఏ క్యాన్సిల్ చేద్దాం మనం. 2b ఉంటుంది. 2b ఈక్వల్ టు ఎంత? 16 ప్లస్ 4 అంటే ఎంత? 20. 2 10s. సో బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10. సో అదే వాల్యూ తీసుకొచ్చి బి వాల్యూ తీసుకొచ్చి దీనిలో పడేద్దాం. పడేసినట్టు ఏమవుతుంది చూడండి. బి వాల్యూ తీసుకొచ్చి దీంట్లో పడేయండి. సో దీంట్లో పడేద్దాం. బి వాల్యూ తీసుకొచ్చి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత? 16. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 16. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 16 మైనస్ బి. 16 మైనస్ బి వాల్యూ ఎంత? 10. 16 మైనస్ 10 అంటే ఎంత? 6. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 16 న్యూటన్స్ వచ్చాయి. ఓకే.